ఓకే. సో, ఇంకా క్వెషన్స్ లేకపోతే ఈరోజు ఏదైతే ఆహ్, చిన్న ఇన్‌పుట్ ఇవ్వాలనుకున్నామో, చిన్న షేర్ చేయాలనుకున్నామో దోస్ థింగ్స్ ఐ విల్ స్టార్ట్ అండి. సో, ఈరోజు మనం ఈ వర్క్‌షాప్ అటెండ్ అయ్యాము. దీంట్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఆహ్, అనే అనే దా అని అని డిసైడ్ అయ్యాం. రైట్. అండ్ ఈ ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి మనకు మనకు నచ్చిన విధంగా, మనకు సూట్ అయ్యే విధంగా లైక్ ఈ ప్రాసెస్‌ని పర్సూ చేస్తూ ఉన్నాం. ఇది చేస్తూ ఉన్నాం. బట్ ఇది ఎప్పుడు మోస్ట్ కేసెస్ 99% ఆఫ్ ద కేసెస్ ఇది ఎప్పుడు మనకి స్మూత్‌గా ఉండదండి. స్మూత్‌గా ఉండదు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇష్యూస్. అట్లా ఈ ఈ పాత్‌లో ఇబ్బందులుంటాయి. ఆబ్‌స్టాకిల్స్ ఉంటాయి. సో, లైక్ చాలా రకాల ఇబ్బందులుంటాయి. సో, దాన్ని మొత్తం ఏంటంటే చాలా లైక్ ఇది ఇది మన ఒక్కరమే ఇప్పుడు ఫ్రెష్‌గా చేస్తుంది కాదు. సో, ఏ ప్రాసెస్ అయినండి ఎనీ స్పిరిచ్యువల్ ప్రాసెస్, ఎనీ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ రైట్? ఆ ప్రాసెస్‌లో ఉండే ఇబ్బందుల గురించి లైక్ దేర్ ఈస్ దిస్ ఫేమస్ బుక్ ఆఫ్ పతంజలిస్ యోగ సూత్ర. సో, దాంట్లో దాన్ని చాలా క్లియర్‌గా ఆహ్, రాసారన్నట్టు. సో, దాంట్లో 9 ఆబ్‌స్టాకిల్స్ ఒక 9 అడ్డంకులు ఏమొస్తాయని రాసారు. సో, జనరల్ గూడా నా పర్సనల్ గూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఇది మంచి జరిగింది, ఎప్పుడు ప్రాక్టీస్ మంచి చేయగలిగాను, ఎప్పుడు యాక్చువల్‌గా బ్రేక్స్ వచ్చాయి, ఎప్పుడు ఇబ్బంది కలిగింది అవన్నీ చూస్తే ఇట్ రెసొనేటెడ్ వెరీ వెల్ విత్ మీ. ఐ మీన్ చాలా బావుంది ఇది అనిపించింది. అండ్ అండ్ అది అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఇంకొక ఇది కూడా అనిపించింది. లైక్ దిస్ ఈజ్ ఓహ్! అందరికి ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. అండ్ మనము ఈ విధంగా జరుగుతుంటది అనే ఒక స్పృహతోని ముందుకెళ్ళొచ్చు. అది అనిపించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మనకి హాస్పిటలైజేషను ఎంత మంచిగున్నా సరే అవసరం అవుద్ది అన్న స్పృహ ఉంది కాబట్టే మనం ఇన్స్యూరెన్స్ చేయించుకుంటాం గదా! రైట్. సో, అలానే ఒక సొసైటీలో సేఫ్టీ అనేది లేదు కాబట్టి ఒక తాళం వేసుకుంటున్నాం. ఇల్లు తాళం వేసుకుంటున్నాం గదా! అలానే ఈ ఈ మనం ఒక ఈ డెవలప్‌మెంట్ పాత్‌ని పర్సూ చేస్తున్నప్పుడు నేను ఇంకా బెటర్ అవ్వాలి అనే ప్రాసెస్‌ని మనం పర్సూ చేస్తున్నప్పుడు కలిగే అడ్డంకులు ఏంటి? అన్ని అడ్డంకుల్ని మనకి ఏదో మనలోనే ఏదో లోపం ఉందనో, ఇంకేదో ఇలా ఆహ్, ఏ ఏం చేయాలో అర్థం కావట్లేదనో ఒక లో ఫీల్ అవ్వడమో అలా కాకుండా, ఓకే. ఇలా జరుగుతూ ఉంటది. దాన్ని మనం కన్సిడర్ చేస్తూ ముందుకెళ్దాం అనే పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను కొంచెం జస్ట్ కలెక్ట్ చేసి పెట్టానండి. సో, మళ్ళీ జస్ట్ టు ఆహ్, రికాల్ దట్ ఈ వర్క్‌షాప్ అయినా కానియండి, ఈ వర్క్‌షాప్ కానియండి, ఇంకేదైనా వర్క్‌షాప్ కానియండి, మీరేదైనా విన్న విషయం కానియండి, చదివిన విషయం కానియండి, డిస్కస్ చేసిన విషయం కానియండి, ఒక ఫ్రెండ్స్‌తోని మనకి ఎవరైనా మనకంటే కొంచెం బెటర్ ఉన్న వాళ్ళతోని డిస్కస్ చేసిన వింటే గాని ఏదైనా అది ఇన్ఫర్మేషన్ అండి. జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్. మనం సమ్‌టైమ్స్ వి ఓవర్ ఎవాల్యుయేట్ ద ఇన్ఫర్మేషన్ రైట్? బేస్డ్ ఆన్ ద సోర్స్. మరి ఇంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి వచ్చిందని గాని, ఇంత ఫేమస్ బుక్‌లో నుంచి వచ్చిందని గాని, ఆర్ అమ్మో! ఆల్రెడీ ఒక 1,00,000 మంది కాపీస్ సోల్డ్ అయిన బుక్ అని గాని, ఈ టైప్‌లో వి ఓవర్ ఎవాల్యుయేట్ ద ఇన్ఫర్మేషన్ అండి. బట్ అయన్నిటిని మనం ఒక ఇన్‌పుట్ కేటగరీలో పెట్టాలండి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వచ్చింది. బట్ అన్‌లెస్ ఐ అప్లై ఇట్ టు మై లైఫ్ అంటే దాన్ని మన లైఫ్‌లో అప్లై చేస్తే, దాని లైఫ్‌లో దాన్ని పాటిస్తే తప్ప, దాని విలువ మనకేముంటదండి? మాక్సిమం ఏం చేయొచ్చంటే వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసినట్టు మనం దాని గురించి ఇంకొకరికి చెప్పొచ్చు దాన్ని. రైట్. అప్పుడు ఆళ్ళు మనల్ని గొప్ప అనుకోవచ్చు ఆర్ ఇంప్రెస్ చేయొచ్చు. అంత తప్ప నిజంగా మనకి మ్యాటర్ ఎప్పుడవుద్ది అంటే అది మనం లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు. లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం. సో, ఇన్‌పుట్ మీద ఓవర్ ఎంఫసైజ్ చేసి ఇంప్లిమెంటేషన్ డౌట్‌ఫుల్‌గా ఉంటే దెన్ మన రియల్ ప్రోగ్రెస్ జరగదు. సో, హియర్ వి నీడ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఇంప్లిమెంటేషన్. ప్రాక్టీస్ చేయడం. అండ్ ఇన్ ద ప్రాక్టీస్ సమ్‌టైమ్స్ వి సక్సీడ్, సమ్‌టైమ్స్ వి ఫెయిల్ అండ్ మనము కన్సిస్టెన్సీ ఉండకపోవచ్చండి. దట్ ఈస్ వెరీ మచ్ ఎక్స్‌పెక్టెడ్. అన్‌లెస్ మోస్ట్ పీపుల్‌కైతే ఇంతే జరుగుద్దండి. లైక్ ముందు నుంచే మీకు సిస్టమాటిక్‌గా ఏదైనా ఒక విషయాన్ని ఆల్రెడీ ఆ అలవాటు ఉండి కొన్ని సంవత్సరాలు చేసి ఉండుంటే తప్ప ఫస్ట్‌గా ఫస్టే ఫ్రెష్‌గా దీన్ని ఇలాంటి ప్రాక్టీసెస్ ఏమి ఎప్పుడు చేయలేదన్నప్పుడు డెఫినిట్‌గా దాంట్లో ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఇంకా కన్సిస్టెన్సీ అయితే అంత ఈజీగా రాదండి. ముందు నుంచే కొంచెం మన ఈ పూర్వ సంస్కారం వల్ల గానియండి, ఇంట్లో అలవాటు వల్ల గానియండి, ఆర్ ఆ విధమైన డిసిప్లిన్ మనకుంటే మాత్రం కన్సిస్టెన్సీ బా వస్తది.
బట్ అదర్‌వైజ్ మధ్యలో అప్ డౌన్స్ ఉండడం అనేది చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టెడ్ అండి. అండ్ చెప్తున్నా ఏంటంటే లెట్స్ బి అవేర్ ఆఫ్ దిస్ ఆబ్‌స్టాకిల్స్. ఓకే. ఇలానే అవుతది. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పుట్టినప్పటి నుంచి జస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ వచ్చినప్పుడు నడక ఎలా నేర్చుకున్న క్రమంలో కింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం, ఏడవడం, ఆ ప్రాసెస్ ఎలా ఉంటదో ఇది కూడా అలాంటిదే అండి. సో, లెట్స్ బి అవేర్ దట్ దేర్ విల్ బి ఆబ్‌స్టాకిల్స్. సో, దీన్ని ముందు నుంచి మనం క్లియర్‌గా ఉందాం. దీంట్లో డౌన్స్ ఉంటాయి. దీంట్లో ఫెయిల్యూర్ ఉంటాయి. దీంట్లో సక్సెస్ ఉంటది. సక్సెస్ ఉండగానే అలానే ఉంటదని ఏం లేదు. మళ్ళీ డౌన్ అవుద్ది. మళ్ళీ అప్ అవుద్ది. అనేది మనం చాలా క్లియర్‌గా దాన్ని ముందు నుంచే క్లియర్‌గా అనుకోని ముందుకెళ్ళడం. అందుకనే కొంచెం ఆబ్‌స్టాకిల్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏమైద్ది అంటే ఈ ప్రాక్టీస్ అని చెప్పి ఐ మీన్ నాకు కూడా ఇలా జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా ఇలా జరిగింది. అండ్ ఐ సీ ఇట్ ఆల్ ద టైమ్ దట్ మనకున్న టెండెన్సీ వల్ల ఏంటి అంటే, మనం ఏది ఏది పట్టుకున్నా సరే, దాంట్లో ఒక సక్సెస్, దాంట్లో ఒక మైల్‌స్టోను అలా అవ్వాలని ఉంటది కాబట్టి, అరే! ఈ ప్రాక్టీస్‌ని కూడా పెట్టుకొని, దీంట్లో కూడా నేను 100% అచీవ్ చేయాలి. 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. అండ్ అవి తెచ్చుకోనప్పుడు మళ్ళా మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవడం. అరే! నేను ఇది చేయలేకపోతున్నా, నేను ఇదే లైఫ్‌లో ఇంపార్టెంట్ అనుకున్నా కానీ చేయలేకపోతున్నా అని యాక్చువల్‌గా ఈ ఈ కొత్త ఇన్ఫర్మేషన్ తెలవడం వల్లనే ఎక్కువ బాధ కలిగే అవకాశం కూడా ఉందన్నట్టు. ఇదివరకు ఇప్పుడు ఏ వర్క్‌షాప్ అటెండ్ అవ్వనప్పుడు, ఏ విషయం తెలియనప్పుడు ఒక లెవెల్‌లో ఉంటే, తెలిసిన తర్వాత కొన్ని చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత అవి చేయలేని క్రమంలో ఎక్కువ బాధ కలిగే అవకాశం కూడా ఉందన్నట్టు. సో, ఈవెన్ కలుగుతది కూడా నాకు కూడా అలా జరిగింది. సో, అందుకే ఏంటంటే ఈవెన్ ఇవన్నీ చేస్తున్నా కూడా మనం ఇంకా హ్యాపీగా ఉండడానికే కదండీ! ఇది చేసి దీని వల్లనే ఇంకా మనం ఉన్న హ్యాపీనెస్ కూడా పోతుంది అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. దట్ మీన్స్ మన ఓన్ హ్యాపీనెస్ కన్నా ప్రాక్టీస్ కరెక్ట్‌గా చేశామా లేదా అనేది ఎక్కువ అనుకుంటున్నాం అన్నట్టు. సో, అది కూడా ఒక ప్రాబ్లమే. సో, హ్యూమన్ మైండ్ ఎలాంటిది అంటే దేన్నైనా పట్టుకొని దాన్ని దా దాంట్లో నుంచి ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయగలుగుతున్నట్టు. ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ ఒక ఒక ఇట్ క్యాన్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ అన్‌హ్యాపీనెస్. ఐ మీన్ ఏ రీజన్ ఫర్ అన్‌హ్యాపీనెస్. సో, జస్ట్ రిమెంబర్ ఇందాక ఇక్కడ రాసానట్టు. మనమేమి ఒలింపిక్ పోటీలకెళ్ళట్లేదు. నేను బాగా ప్రాక్టీస్ చేశాను. భారతదేశానికి గోల్డ్ మెడల్ తెస్తా ఇలా అని. సో, వి ఆర్ నాట్ ట్రైయింగ్ టు బికమ్ చాంపియన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ ట్రైయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్. మనం చేస్తున్న దేనికని ఫస్ట్ అన్నిటికన్నా ఇది ఫోకస్ పెడతామండి. ఏది చేసినా సరే ఇప్పుడున్న దాని నుంచి ఇంకా బెటర్ అవ్వడానికి అంటే ఇంకా హ్యాపీగా ఉండడానికి. అరే! అసలే నేను బెటర్ అవ్వట్లేను అని నేను బెటర్ అవ్వడానికి చేస్తున్నాను. కానీ నేను బెటర్ అవ్వట్లేనే అనే ఒక బాధ ఉండి, మళ్ళా నేను అన్‌హ్యాపీగా ఫీల్ అయితే దెన్ ద పర్పస్ ఈస్ డిఫీటెడ్. రైట్? సో, అది దృష్టిలో పెట్టుకొని ఉంది ఫస్ట్. మనం బెటర్ అవ్వడం, మన రిలేషన్‌షిప్ అంటే ఎక్కడో కాదండి. వితిన్ ఫ్యామిలీ లైక్ ఇంకా ఫ్యామిలీ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడం, మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం, మన క్లారిటీ రోజు రోజుకి మన క్లారిటీ పెరగడం. దానికే మన ప్రాక్టీస్ హెల్ప్ చేయాలండి. నాట్ టు మాస్టర్ సమ్ కంటెంట్ ఆర్ బికమ్ ఎక్స్‌పర్ట్ ఆన్ సంథింగ్. రైట్. సో, ఈ 9 ఆబ్‌స్టాకిల్ ఏదైతే పతంజలి ఆహ్, యోగ సూత్ర బుక్ నుంచి తీసుకున్నాయండి. ఐయామ్ జస్ట్ లిస్టింగ్ దెమ్. బ్రీఫ్‌లీ అన్నిటి గురించి జస్ట్ 1 ఆర్ 2 లైన్స్ నేను చెప్తాను. మోస్ట్ థింగ్స్ ఆర్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ అండి. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఇల్‌నెస్ వ్యాధి అన్నారు. సో, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూసియాజం ప్రాక్టీస్ చేయడానికి ఎంథూసియాజం లేకపోవడం. డౌట్ మధ్యలో ఇంట్రెస్ట్ రాకపోవడం, డౌట్ రావడం అసలు ఇది కరెక్టేనా అని. కేర్‌లెస్‌నెస్ ఆర్ నెగ్లిజెన్స్. ఫిజికల్ లేజినెస్ ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ డిజైర్ ఫర్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఏదో ఒక సెన్సరీ ప్లెజర్ పట్ల బాగా ఎక్కువ అటాచ్‌మెంట్. లివింగ్ అండర్ ఇల్యూజన్ ఆర్ రాంగ్ అండర్‌స్టాండింగ్. మిస్సింగ్ ద పాయింట్ ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు వాట్ ఈస్ అచీవ్డ్. ఇనేబిలిటీ టు మెయింటైన్ ద అచీవ్డ్ ప్రోగ్రెస్. ఇవి 9 ఆబ్‌స్టాకిల్స్ అండి. ఐ విల్ గో వన్ బై వన్. రైట్. ద ఫస్ట్ వన్ ఏమన్నామంటే సో, దీన్ని వ్యాధి ఏంటంటే ఫిజికల్ ఇల్‌నెస్ ఆర్ డిసీజ్. బట్ ఇక్కడ కూడా ఈ ప్రతి ఒక్కటి ఏమన్నారంటే బాడీ ఎంఫసిస్ తక్కువ, మైండ్ ఎంఫసిస్ ఎక్కువని ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అంటే ఈవెన్ ఈ ఇల్‌నెస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పడుకున్నాను. రైట్. కానీ నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకని ఈరోజు మార్నింగ్ లేవలేకపోయాను. ఆర్ సర్టెన్ ప్రాక్టీస్ ఏదో నేను వాకింగ్ ఎళ్ళాలనుకున్నాను, యోగా చేయాలనుకున్నాను, ఆర్ అవేర్‌నెస్ ప్రాక్టీసే చేయాలనుకున్నాను, ఆర్ చదువుదాం అనుకున్నాను. నేను చేయలేకపోయాను. ఆ ప్రాసెస్ కొంత ఎంఫసైజ్ దేని మీద ఉంది అంటే నిద్ర పట్టలేకపోవడం అనేది లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ కేసెస్ లీవింగ్ ద ఎక్స్‌ట్రీమ్ కేసెస్ మళ్ళీ ఇది ఒక మైండ్ రిలేటెడ్ ఇష్యూ. ఇదొక మైండ్ రిలేటెడ్ ఇష్యూ. అంటే సైకోసోమాటిక్ కేటగరీలోకి వస్తది. రైట్. మైండ్ వల్ల అది బాడీ మీద ఎఫెక్ట్ పడి దెన్ దేర్ ఈస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
సో అందుకే మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ బాడీ ఇల్నెస్ అయినా సరే దీనికి రూట్ కాజ్ దేర్ ఇన్ ద మైండ్ ఒకటి అనేది డిస్కషన్ అనేది మెయిన్ పాయింట్. సో లెట్ us pay attention to that. What is actually troubling us, because of which there is an issue in the mind, because of which there is an effect on the body. Adi. And ఇంకొక ఆస్పెక్ట్ అంటే స్ట్రైట్ అవే బాడీ ప్రాబ్లం కూడా, బికాస్ ఇఫ్ యూ డోంట్ ఈట్ రైట్ ఫుడ్, ఇఫ్ యూ డోంట్ స్లీప్ వెల్, సఫిషియంట్ రెస్ట్, వర్క్ ఎక్కువ చేసిన వర్క్ తక్కువ చేసిన వర్క్ అంటే లైక్ హౌ లాంగ్ యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ అండ్ గెటింగ్ టైర్డ్ ఇన్ ద ప్రాసెస్, ఇవన్నీ అండి మన ఓవరాల్ లైఫ్ స్టైల్ అని వచ్చింది. ఈ ఆస్పెక్ట్స్ సరిగ్గా లేకుండా, ఐ మీన్ ఎక్కువ తినేసాను కానీ ఆర్ రాంగ్ ఫుడ్స్ తినేసాను కానీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద బాడీ టు బి ఇన్ రైట్ కండిషన్ అండ్ కోఆపరేట్ చేయాల్సింది. ఇదంతా సెల్ఫ్ విషయం కదా, సో ఇదంతా మైండ్ లో జరగాల్సింది, దీనికి బాడీతో ఏ సంబంధం ఉంది అనుకుంటే, కానీ దెర్ ఈస్ రిలేషన్, దెర్ ఇస్ అ రిలేషన్, రైట్? సో అది చెప్తున్నారు. దాన్ని కనుక మనం అవేర్గా ఉండకపోతే, రైట్, ఇట్ బికమ్స్ అన్ ఆబ్స్టకిల్. ఫస్ట్ ఆబ్స్టకిల్, నెంబర్ 1 ఆబ్స్టకిల్ అన్నారు అన్నట్టు. అలానే సెకండ్ ఆబ్స్టకిల్ స్థాన అన్నారండి, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం, బోర్డమ్. సో దీంట్లో ఇష్యూ ఏంటన్నారంటే, లైక్ మనకి ఈ రైట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు అండి, యాజ్ ఎ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ స్టిమ్యులేషన్ ఆర్ ఎగ్జైట్ అయ్యే యాక్టివిటీస్ చేయడం అనేది మనకి అలవాటైంది. రైట్, యూ గో ఫర్ హాలిడే, యూ వాచ్ ఎ మూవీ, యూ ప్లే గేమ్ ఆర్ సోషల్ మీడియా ఆర్ ఏదైనా కొంచెం స్టిమ్యులేటింగ్ ఎగ్జైట్మెంట్ కలిగించేది అది చేయడం వల్ల ఒక ఇప్పుడున్న మెంటల్ స్టేట్ కంటే కొంచెం హైయర్ స్టేట్కి, కొంచెం బెటర్ స్టేట్కి, ఆర్ ఒక డిస్టర్బింగ్ థాట్స్ ఉంటే కొంచెం డైవర్షన్ అవ్వడం, అయ్యే విధంగా టీవీ చూడడం, గాసిపింగ్ చేయడం, ఇవి అలవాటు అవ్వడం వల్ల అవన్నీ ఏం లేకుండా లైక్ ఒక ప్రాక్టీస్ ఏదైనా చేద్దామంటే దెన్ అది చాలా బోరింగ్ అనిపిస్తుంది మనకి, అది ఇంట్రెస్టింగ్ అనిపించదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఇనిషియల్గా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, కొత్తలో ఏదైనా సరే ఉంటుంది కదా, అండ్ దాని తర్వాత ఇట్ బికమ్స్ వెరీ రొటీన్ మ్యాటర్. సో అప్పుడు కూడా అది ఎగ్జైటింగ్ అనిపించదు. సో ఆ స్టేట్ కూడా మనకి ఉంటుంది. లెట్స్ బి క్లియర్ అబౌట్ ఇట్. అది కూడా జరుగుతుంది, మనందరికీ జరుగుతుంది. ఇప్పుడు జరగకుండా ముందైనా జరగబోతుంది. అండ్ ఇట్స్ వెరీ లైక్ డెవలప్మెంట్ ప్రాసెస్లో అదొక స్టేజ్ లాగా అన్నట్టు. Like again, you can try if you want to take a break, if you want to try out little different things, వేరీ చేస్తారా అంటే చేయొచ్చు, బట్ జస్ట్ బి ప్రిపేర్డ్ దట్ ఇలాంటిది కూడా ఒకటి జరుగుతుంది మనకి. స్టెప్ 3 సంశయ అన్నట్టు. అంటే ఇప్పుడు చేస్తూ ఉంటాము, అంత బాగానే ఉంటుంది, కానీ ఇదంతా ఓకే అంటావా, నిజంగానే దీంతో అవుద్దా, నిజంగా దీంతో బెటర్ అవుద్దా అనేది మన మీద మనకే డౌట్ వస్తున్నట్టు. ఆర్ అసలు నేను చేయగలనా ఇదంతా, నేను కేపబుల్ ఉన్నానా లేదా అనేది, ఇదంతా మైండ్ గేమ్ అనేది ఇదంతా. సో సచ్ డౌట్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ అవర్ మైండ్లో ఇలాంటి డౌట్స్ వస్తాయి అన్నట్టు. ఒకటి మన వర్త్, మన సెల్ఫ్ వర్త్, నేను అంత కేపబులా కాదా అని డౌట్ వస్తాను. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే లైక్ దేర్ ఈస్ దిస్ ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం ఏదైతే ఉందో, నేచర్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక పాత్ర ఉంది. అది ఏం చేయాలో దానికి తగ్గట్టుగా వ్యవస్థ ఆల్రెడీ ఉంది. ఈ సెల్ఫ్ అండ్ బాడీ టుగెదర్ హ్యూమన్ బీయింగ్, ప్రతి హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడానికి, లైక్ పూర్తి జ్ఞానం రావడానికి నేచర్ ఆల్రెడీ మనకి ఫెసిలిటీ కల్పిస్తుంది. అది ఆల్రెడీ ఉంది, దాన్ని మనం అవైల్ చేసుకోవట్లేదు అన్నట్టు, అంతే. సో అక్కడ నాకు తక్కువ కేపబిలిటీ ఉంది, ఇంకో ఎక్కువ కేపబిలిటీ ఉంది, అదేం లేదు. ఎవ్రీబడి హ్యాస్ ద పొటెన్షియల్. సో దీని మీద మనకు ఈ ప్రాసెస్ మీద డౌట్ రావడం అనేది కూడా మనకు చాలా మధ్యలో జరుగుతూనే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం, డౌట్ ఉంది, అండ్ నేనంత కేపబుల్ లేదు అలా అనుకోవడం ఉంటుంది. సో దాన్ని కూడా ఓవర్కమ్ చేసేటట్టు మనం ప్రాక్టీస్ వెళ్ళడం. డౌట్ వచ్చినప్పుడు ఎస్, దిస్ ఇస్ 1 స్టేజ్, ఓకే, బట్ లెట్ మీ కంటిన్యూ ద ప్రాక్టీస్ కంటిన్యూ చేయడం. అక్కడే కొంచెం ఫెయిత్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో టు స్టార్ట్ విత్ అయితే, ఈవెన్ మ్యాథమెటిక్స్, సైన్స్లో కూడా అయితే, టు స్టార్ట్ విత్ విల్ సే లెట్ us assume x equal to something అనుకుంటా. అట్లీస్ట్ టిల్ యూ ప్రూవ్ ఇట్, ఆ 5 నిమిషాలకైనా అజ్యూమ్ చేసుకోవాలి x equal to ఇది అనే టెంటేటివ్ అయినా సరే. సో అదే ఫెయిత్. x equal, లెట్ us assume అంటుందంటే యూ ఆర్ జస్ట్ బిలీవింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ టిల్ యూ ప్రూవ్ ఇట్.
సో అదే విధంగా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్ దట్ దిస్ ప్రాసెస్ సీమ్స్ టు బి వర్కింగ్. లాజికల్లీ కన్సిస్టెంట్ కనిపిస్తుంది. కొంతమంది ఎవరో చెప్తున్నారు, ఓకే అనిపిస్తుంది. ఓకే, లెట్ us టేక్ ఇట్ యాస్ ఎ ప్రపోజల్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఆల్సో విల్ హెల్ప్ హియర్ అండి ఈ డౌట్ కేసులో. సో అట్లా ఇంకోటి ప్రమాద అన్నారు. ఐ మీన్ తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్స్ ఎలా అని. బట్ ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్, నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్. మనలో ఇలా ఇష్యూస్ ఉన్నాయని తెలుసు, వీటి మీద వర్క్ చేయాలని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే, లెట్స్ సే నేను ఓవర్ వెయిట్ ఉన్నా అని తెలుసు, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, డైట్ చేయాలని తెలుసు, కానీ చేయను. రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు, వర్క్ చేయాలి కానీ చేయను. మరి ఏం చేయట్లేము అంటే చేస్తున్నాం, వేరే వాటి మీద ఫోకస్ పెడుతున్నాం అన్నట్టు. So we're just being negligent about things. We are just being careless about the things. We are distracted by several things. So our process అవి చేయడానికి ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే there is a danger of getting addicted to some things. సోషల్ మీడియా కానీ ఈవెన్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంటాక్సికేటింగ్ లైక్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ ఓవర్ ఈటింగ్, ఎనీ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్. సో అప్పుడు ప్రయారిటీ సరిగ్గా ఉండకపోవడం. సో ఇది కూడా జరుగుతుంటుంది మధ్యలో. దెన్ ప్లెయిన్ లేజినెస్ అండి, వెరీ సింపుల్ థింగ్. వెరీ సింపుల్, ప్లెయిన్ లేజినెస్. సో as I said, whatever we do, we have to do with the body, right? The body is there, and self in observe cheyalana, but there is a role of the body also. You need to get up and be alert, then only you do this. So our process lo, right, our process lo there is this laziness, simple laziness. Also you may feel heaviness, laziness at the level of the body, and this laziness can be there at the level of mind also. Mental laziness కానీ ఫిజికల్ లేజినెస్ కానీ. సో దీంట్లో మనం చెప్తున్నది ఏంటి అంటే, బేస్డ్ ఆన్ దిస్ కంటెంట్ చెప్తున్న ఏంటి అంటే, ద మెటీరియల్ బాడీ ఈజ్ ఎ మెటీరియల్ ఎంటిటీ అండి. మెటీరియల్ ఎంటిటీకి దాని సహజంగానే ఇనర్షియా ఉంటుంది. ఈ సెల్ఫే దాన్ని డ్రైవ్ చేయాలి, కానీ అది సెల్ఫ్ని డ్రైవ్ చేయదు, రైట్? సే అన్లెస్ ద సెల్ఫ్ ఈజ్ ఎట్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, రైట్? ఒక సంకల్పం ఉంది, ఒకటి చేయాలి అని డిటర్మినేషన్ ఉంది, దాని తగ్గట్టుగా మీకు ఆలోచనలు ఉండి, అండ్ యు మేక్ ఏ షెడ్యూల్ అండ్ డూ లైక్ దట్, దెన్ ఓన్లీ ద బాడీ విల్ రెస్పాండ్ అకార్డింగ్ టు ఇట్. సెల్ఫే మనం వీక్గా ఉంటే ద బాడీ ఇనర్షియా ఏదైతే ఉందో ఇట్ విల్ జస్ట్ స్టే లైక్ దాట్. సో ఆ ఫిజికల్ లేజినెస్ అనేది కూడా మనకి ఒక అడ్డంకి లాగా ఉంటుంది. అయితే దీంట్లో మన కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, ఏదైనా ఒక కొత్త ప్రాక్టీసెస్ చేయాలి అంటే కానీ, ఉన్న దానికంటే ఇంకా కొంచెం అడిషనల్గా చేయాలి, ఇంప్రూవ్ అవ్వాలి అంటే, అఫ్ కోర్స్ దెర్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకుండా మనం ఒక డెవలప్మెంట్ జరగాలి అనుకుంటే జరగదండి. లైక్ ఆర్ వి కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్, ఆర్ కంఫర్ట్ జోన్లోనే ఉండి ఎంత ఇద్దాం అంత చేద్దాం అనేది ఉంటే మాత్రం లైక్ ఇట్ విల్ బి లిటిల్ వెరీ స్లో. ఎంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో అక్కడ దిస్ ఫిజికల్ అండ్ మెంటల్ లేజినెస్ విల్ ప్లే ఏ రోల్. అండ్ సిక్స్త్ వన్, దిస్ ఆల్సో వెరీ వెరీ బిగ్ థింగ్ అండి. సో అవిరతి అనేది లైక్ ఏదైనా ఒక సెన్సరీ ప్లెజర్, ఇట్ మే బి ఎనీథింగ్, ఇట్ మే బి ఫుడ్, ఇట్ మే బి సెక్స్, ఇట్ మే బి స్లీప్, ఇట్ మే బి జస్ట్ క్రేవింగ్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్, మనీ, ఇలాంటి ఏదో ఒక విషయాల పట్ల ఎక్కువ క్రేవింగ్, ఎక్కువ అట్రాక్షన్ ఉండడం అండి. సో వాటి పట్ల డీప్ అటాచ్మెంట్ ఉండడం, సెన్సరీ కానీ ఆర్ అదర్ థింగ్స్ పట్ల చాలా డీప్ అటాచ్మెంట్ ఉండడం కూడా మన డెవలప్మెంట్కి ఒక అడ్డంకి అండి, చాలా పెద్ద అడ్డంకి. సో అది ఉంటూ ముందుకెళ్దాము అంటే కుదరదు. సో చాలా క్రేవింగ్స్, సెన్సరీ రిలేటెడ్ క్రేవింగ్స్కి అయితే యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్. అంటే ఇంత ఉంది, ఇంత ప్రాబ్లం ఉంది, నేను ఎన్నేళ్ళు అవుతున్నా సరే ఇంకా ఇలానే ఉంది సర్టెన్ అటాచ్మెంట్ అనుకుంటే, యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ అండి. ఏ క్రేవింగ్ అయినా సరే, లెట్స్ సే యూ హ్యావ్ ఎ క్రేవింగ్ ఫర్ ఫుడ్, అది జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అది వీక్గా ఈ క్షణంలో ఇప్పుడు బయటకు వెళ్ళాలి, తినాలి, ఈ ఐటమ్ తినాలి అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మూమెంట్స్ ఆర్ సెకండ్స్ ఆర్ మినిట్స్, కొంచెంసేపు కానీ అది డై అవుతూ ఉంటుంది. ఏదో కుదరని పరిస్థితి లేదు, కొంచెంసేపు చూడండి, 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు దాని విషయమే మర్చిపోతుంది, రైట్?
ఈ సైకిల్ కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఎంతో ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు చూడండి. అల్లరి చేసి బొమ్మ కావాలంటారు, ఏడుస్తారు, చేస్తారు. లేటెస్తే అసలే కుదరట్లేదు అనుకోండి. ఒక పావుగంట, అరగంటగా అసలు మొత్తం మర్చిపోతారు అసలది. సో అది పిల్లల గురించి అనుకుంటున్నారు గానీ, మనం కూడా అంతే అండి. ఇట్ ఈస్ జస్ట్ మైండ్. ద మైండ్ మేక్స్ అప్ లైక్ థట్. సో ఎంత ఆహ్, కంపెల్లింగ్‌గా ఇది చేసేయాలి, ఇది చేయాలి అనిపించింది కూడా. ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇట్ హాస్ ఎ సైకిల్. ఇట్ జస్ట్ గోస్ అప్ దెన్ గోస్ డౌన్. రైట్? So all sensations and they are all just temporary. They arise, often increase in the intensity, and then they pass away, giving rise to the next one. Mali tarvata inkoti ostadi vere vishayam, right? So we merely need to ride out the wave. This is like a wave, just ride out this wave, sensory related. And there will be some more things which you have to preconditioning related, which you have to contemplate on it, work on it, and let go those things. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇవి కూడా మన ప్రోగ్రెస్కి పెద్ద అడ్డంకులేండి. రైట్? అండ్ ద సెవెంత్ వన్, దానికి పేరు భ్రాంతి దర్శన అన్నారు. సో దీంట్లో ఏంటంటే కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేశాక సర్టన్ ఇంప్రూవ్మెంట్ అలా ఉన్నాక వి కమ్ అండర్ ఇల్యూజన్ దట్ నాకు అర్థమైపోయింది మొత్తము అని, కానీ ఆర్ నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. అది ఇట్ మే నాట్ బి రైట్, బట్ రాంగ్ అండర్స్టాండింగ్. అండ్ రైట్ అండర్స్టాండింగ్, రాంగ్ అండర్స్టాండింగ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్. సో వీ డెవలప్ సర్టన్ పర్సెప్షన్ or wrong understanding that okay, I have understood everything, right? ఇది కూడా ఒక మైండ్ ని క్రియేట్ చేసే ఒక స్టోరీ అండి. రైట్? ఆర్ ఈ ప్రాసెస్ లో ఇంకొకటి ఏం జరుగుతుందంటే, చాలా మందికి ఇన్ఫాక్ట్ మనం చాలా వాటిని వదిలేసి మన సెల్ఫ్ డెవలప్మెంటే మెయిన్ ఫోకస్ అని ముందు వెళ్తున్న క్రమంలో కూడా ఒక ఈగో కానీ ఒక ఇష్యూ కానీ ఏం జరుగుద్ది అంటే, నేను ఒక మెథడ్ ఫాలో అవుతున్నాను, ఈ మెథడ్ అన్నిటికంటే సూపర్, మిగతా మెథడ్లన్నీ వేస్ట్. ఆర్ వేరే మెథడ్లు ఫాలో అవుతున్న వాళ్ళ గురించి వాళ్ళు ఇన్ఫీరియర్ అనుకోవడం, మన మనసులో మనం చెప్పకపోతుండొచ్చు అనుకోవడం, ఒక సుపీరియారిటీ డెవలప్ అవ్వడం. బికాస్ ఏమైందంటే మన సడన్ విషయాలు లైట్ కొంచెం అర్థమయ్యాక వీఆర్ కంక్లూడింగ్ దట్ ఐ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అలా. సో అక్కడ ఏమంటున్నారంటే, జస్ట్ రిమైన్ ఓపెన్ టు ఆల్ పాసిబిలిటీస్. దాంట్లో నష్టం జరిగేది ఏముంది? రైట్? జస్ట్ బీ ఓపెన్ మైండెడ్ హియర్ అండ్ బీ హంబుల్ దట్ okay, there is a long way to go, right? I need to learn from so many sources, but at the same time just be true to the method that okay, whatever sources, whatever input comes, I'll verify. So అలా ఉంటూ వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి భ్రాంతి లైక్ నాకు అర్థమైపోయింది అనేది కూడా మధ్యలో వచ్చే ఒక స్టేజ్. లెట్స్ బి అవేర్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ అలబ్ధ భూమికత్వం అనుకుంటుంది. సో దిస్ ఈస్ డౌటింగ్ ద ప్రోగ్రెస్ అండ్ ఎబిలిటీ టు సక్సీడ్. మనం ఒక స్టేజ్ లో ప్రోగ్రెస్ అవుతూ వి మే రీచ్ స్టేజ్ వేర్ ఇంకా మనం చేస్తూ ఉన్నాము కానీ ముందుకెళ్ళలేకపోతున్నాం. ఒక ప్లాట్యూ లాగా రావడం అన్నట్టు. అంటే ఇంకా ఫర్దర్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వట్లేదు అన్నట్టు. రైట్? మనకు కొంచెం ఫెమిలియారిటీ వచ్చి దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయినాము, ఇంకా అంత అయిపోయినాము అనే ఇల్యూజన్, ముందు చెప్పిన ఇల్యూజన్ అలా కలిగి ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వలేకపోవడం. సో అదొకటి అన్నారు. ఐ మీన్ ఎగ్జాక్ట్ మీనింగ్ కొంచెం నాకు కూడా అది 100% అర్థం కాలేదండి. లైక్ వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఇట్ ఐఎమ్ టెలింగ్. అండ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ దట్ ఇక్కడ వెన్ వీఆర్ ఓపెన్ మైండెడ్ అండ్ ఓపెన్ ఫర్ గైడెన్స్ అండ్ సీక్ గైడెన్స్ ఫ్రమ్ అదర్స్, రైట్? అండ్ హియర్ ఇట్ కెన్ హెల్ప్. అండ్ లాస్ట్ది సో అనావస్థితత్వం అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు రీచ్ సర్టన్ స్టేట్స్, బట్ అక్కడే ఉండడం కష్టం అవుతుంది అన్నట్టు. ఎబిలిటీ టు స్టే దేర్, రైట్? ఐ హావ్ రీచ్డ్ 1 week 10 days, లెట్స్ సే యు ఆర్ ఏబుల్ టు రీచ్ సర్టన్ స్టేట్, మళ్ళా బ్యాక్ వచ్చేస్తున్నాను, అక్కడ ఉండలేకపోవడం. బట్ అగైన్ దానికి కూడా సొల్యూషన్ ఏంటంటే ఇంకా ప్రాక్టీస్ చేయడం, ఫర్దర్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇవన్నీ మనము ప్రాక్టీస్లో జరిగేవే, ఇవన్నీ అందరికీ ఫేస్ అయ్యేవే అవుతాయి. లెట్స్ బి కౌంట్ ఆన్ దీస్ థింగ్స్ దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. మనం 2-wheeler మీద వెళ్తున్నప్పుడు కింద పడే అవకాశం ఉందని హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం. అలానే ఈ రకమైన ప్రాబ్లమ్స్ మనం సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో పర్సూ చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. లెట్స్ బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ బి రెడీ విత్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, రైట్? ప్లాన్ సి. సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు స్ట్రెస్ అనేది. అగైన్ జస్ట్ టు లిస్ట్ డౌన్ ఎవ్రీథింగ్, అన్ని మొత్తం లిస్ట్ మళ్ళీ ఒకసారి చూడడానికి. ఫిజికల్ ఇల్నెస్ అండి, వ్యాధి అని. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంతూజియాజం కొన్ని రోజులు మధ్యలో అవ్వచ్చు, దాన్ని స్కాన్ అన్నాం. సో డౌట్ కలగడం, డిస్ఇంట్రెస్ట్ ఉండడం, అది సంశయ అన్నారు, డౌట్ అని. సో
So just carelessness, negligence, we just ignoring things even though we decided that these are important, దాన్ని ప్రమాద అన్నారు. ఫిజికల్ లేజినెస్ ఆలస్య అన్నారు, ఆలస్ అంటాం హిందీలో. సో డిజైర్ ఫర్ సెన్సరీ ఆబ్జెక్ట్స్ ఆర్ డీప్ అటాచ్మెంట్స్ అండి, దాన్ని అవిరతి అన్నాం. ఇల్యూజన్ కలగడం, నాకు అర్థమైపోయింది అనే కలగడం, దాన్ని భ్రాంతి అన్నారు, భ్రాంతి దర్శన అన్నారు. సో మిస్సింగ్ ద పాయింట్, నాట్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు అచీవ్, ఇంకా ప్రోగ్రెస్ చేయలేకపోవడం ఫర్దర్ అనేది దాన్ని అలబ్ధ భూమికత్వం అన్నారు. కొన్ని స్టేజెస్ అచీవ్ చేసి కూడా దాన్ని హోల్డ్ చేయలేకపోవడము, ఆ స్టేజ్లో స్టేబుల్గా ఉండలేకపోవడం దాన్ని అనవస్థితత్వం అన్నారు. సో ఇలా ఒక 9 ఆబ్స్టకిల్స్ లిస్ట్ చేశారండి ఇన్ ద పతంజలి. సో అగైన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఆల్ ఆఫ్ యూ, అండ్ మీరు ఆన్సర్ చేసుకోండి. లైక్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ముందుకెళ్ళాలి అంటే అదర్ దాన్ దిస్ లిజనింగ్ అండి, సెషన్స్ అటెండ్ కావడం కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్పుట్, వినడం ఒక ఇన్పుట్, చదవడం ఒక ఇన్పుట్, రైట్, డిస్కషన్ ఒక ఇన్పుట్. ఈ ఇన్పుట్తో పాటు ఇన్పుట్ ద్వారానే మనం ఏదో అయిపోతామంటే అవ్వదు. లైక్ ఇన్పుట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, రైట్. జస్ట్ అది కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది, కొంచెం కొత్త విషయాలు చెప్తుంది, మనం అదర్వైజ్ మర్చిపోతుంటే జస్ట్ రిమైండర్ లాగా పనిచేస్తుంది. లైక్ ఫోన్ అలారమే మనల్ని లేపదు కదా, ఫోన్ అలారం ఓన్లీ సౌండ్ ఇస్తుంది, దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాల్సింది మనమే. అలా ఇది ఒక సౌండ్ అంతే, ఈ సెషన్ అనేది ఒక సౌండ్ మీ దగ్గరకు వచ్చేది. సో హ్యావ్ యూ వర్క్డ్ అవుట్ ఎ ప్రాక్టీస్ దట్ సూట్స్ ఫర్ యూ? వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. ఒక ప్రాక్టీస్ అనేది నాకు సూట్ అయ్యేది, నా పరిస్థితులకు అనుకూలంగా, నేనున్న స్టేజ్కి అనుకూలంగా నాకు నేనుగా వర్కౌట్ చేసుకున్నారా? అది కనుక ఇంతవరకు వర్కౌట్ చేసుకోలేదు అంటే దెన్ ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఒకసారి ఫలానాది చేస్తే నాకు ఉపయోగపడుతుంది అనేది డిసైడ్ అయ్యాక, అది కూడా కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకున్నాక డిసైడ్ అయ్యాక దాన్ని కన్సిస్టెంట్గా చేయడము, రైట్, మధ్యలో ఎక్కువ గ్యాప్స్ లేకుండా చేయడము, చాలా లాంగ్ పీరియడ్ చేయడము, 1 సంవత్సరం చేస్తారా, 2 సంవత్సరాలు ఫోకస్తో చేయడం, ఇలా చేస్తేనే ప్రోగ్రెస్ ఉంటుందండి, రైట్. మామూలు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. లైక్ ఇది ఎలా అంటే, స్టవ్ మీద ఒక లెట్స్ సే ఏదో బాయిల్ చేయాలని గిన్నె పెట్టాము, రైట్. స్టవ్ ఆన్ చేసాము, కానీ 1 నిమిషంలో మళ్ళీ ఆఫ్ చేసాము, 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ 3వ నిమిషం ఆన్ చేసాము, 1 నిమిషం ఆన్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ ఒక అరగంట గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ ఆన్ చేసాము. ఈ విధంగా ఆన్ ఆఫ్ చేస్తే ఉడికేదే ఇప్పుడు చెప్పండి. కొన్ని రోజులు వేడిస్తున్నాం, ఆపేస్తున్నాం, వేడిస్తున్నాం, ఆపేస్తున్నాం. అలా ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్లీ అది బాయిల్ అయితే అవ్వదు కదా, ఏదైతే ఇంతకుముందు వేడి వచ్చిందంతా చల్లారిపోతుంది. సో అది ఉడకాలి అంటే కంటిన్యూస్గా కొద్దిసేపు మంట పెడితేనే కదా అది ఉడికేది. సో అదేవిధంగా ప్రాక్టీస్ కూడా అలానే అండి, కన్సిస్టెంట్గా కొంచెం లాంగ్ పీరియడ్ ఎఫర్ట్గా ఫోకస్ ఏంటంటే, ఈ స్టవ్ మీద గిన్నె పెట్టి ఆ స్టవ్ వెలిగిస్తే అవ్వదు కదా, ఎక్కడ ఉందో అక్కడే పెట్టాలి. సో కొంచెం లాంగ్ టైం కన్సిస్టెంట్గా మధ్య మధ్యలో బ్రేక్స్ లేకుండా అండ్ ఫోకస్గా చేసి స్టేజ్ చేసినప్పుడు మనకి బాగా ప్రాక్టీస్ వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అండి, దేర్ ఇస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్. ఆ స్టేజ్ ఇప్పుడు నేను డిసైడ్ అవ్వగానే రేపు వస్తుందా అంటే ఏం రాదండి ఆ స్టేజ్. ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ టు రీచ్ దట్ స్టేజ్. దాన్ని కూడా కౌంట్ చేసుకోమనే చెప్పడం. సెల్ఫ్ కంపాషన్ అనేది ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ సెల్ఫ్ కంపాషన్ గురించి శివ చెప్తూ వస్తుంది చూడండి. ఇప్పుడు అవును ఇలా చెప్పారు కదా, నేను రేపు అని చేద్దాం అనుకున్నాను, కానీ 2 రోజులు కాగానే చేయలేదు, ఇంకా దాని గురించి బ్యాడ్గా ఫీల్ అయిపోవడం అవసరం లేదండి. ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్. అరే మనం జస్ట్ 26 ఏబీసీలు చెప్పడానికి 6 నెలలు కష్టపడుతున్నాం పిల్లలకి, రైట్. ఒక సంవత్సరం అంతా అయిపోయినాక నేర్పించామంటే యాడింగ్ సింగిల్ డిజిట్ నెంబర్స్ అంతే, రైట్. అలాంటిది మనల్ని మార్చుకోవడం అనే ప్రాసెస్ ఈజీగా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఫెయిల్ అవ్వమని ఎందుకు అనుకోవాలి? ఫెయిల్ అవుతాము, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఒక 50%, 60% కన్సిస్టెన్సీ, లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ రావాలి అంటేనే ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్ అండి. డెఫినెట్గా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పడుతుంది, డిపెండ్గా ఉన్నాం మనం ఏ లెవెల్లో ఉన్నాం. అందరికి ఒక నెంబర్ అనేది చెప్పలేము. బట్ జనరల్గా అయితే అర్థమైంది ఏంటంటే, యాజ్ ఎ హ్యూమన్ రేస్ ఇట్ సెల్ఫ్, అసలు ఫ్యామిలీస్ మనం జనరల్గా ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, ఫ్యామిలీస్ ఎలా ఆర్గనైజ్ అవుతున్నాయి, దేన్ని సెంటర్లో పెట్టి ఉంటున్నాము అంటే, వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ డెవలప్మెంట్ ఎట్ ద సెంటర్ కదండి. ఎంటైర్ సొసైటీ కూడా, ద హ్యూమన్ రేస్ కూడా, మనము అసలు పుట్టిందే, అసలు మనిషి యొక్క ఓన్లీ వన్ పర్పస్ ఏంటి అంటే టు బికమ్ బెటర్, టు రియలైజ్ అవర్ పొటెన్షియల్ అనేది అయితే సెంటర్లో పెట్టట్లేము కదా. సో సిస్టమ్స్ అన్నీ అలా లేవు. ఇంకా లేకుండా నేను కూడా ఆ విధమైన ఆలోచనతోనే, ఆ విధమైన ఓరియంటేషన్తో ఫస్ట్ నుంచి లేకుండా, ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా అంటే వెంటనే కన్సిస్టెన్సీ వచ్చేయడము, బాగా ప్రోగ్రెస్ ఉండడం అనేది అయితే వెంటనే ఏం జరగదు. ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. లెట్ ఇట్ టేక్ టైం. తొందర మాత్రం ఏముంది, ఆల్రెడీ ఎన్నో ఏళ్ళు అయిపోయినాయి, రైట్. 2 ఏళ్ళ బదులు 4 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు పడుతుంది. తొందర ఏంటి? బికాస్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ బ్యూటీ ఏంటంటే, ఎంటైర్ ప్రాసెస్ కూడా లైక్ వెరీ సాటిస్ఫైయింగ్.
చాలా సాటిస్ఫైయింగ్ ప్రాసెస్ ఇది. అండ్ ఎవ్రీ స్టెప్ ఏ రోజైతే మనం మంచిగా చేస్తూ ఉంటామో, ఏ మూమెంట్‌లో అయితే ఉందో దట్ మూమెంట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. రైట్? సో లెట్ us నాట్ ఓవర్ ఎవాల్యుయేట్ ద ప్రాక్టీస్ ఆల్సో. ప్రాక్టీస్ అచీవ్‌మెంట్ బట్టి నేను అప్, డౌన్, డల్‌గా ఫీల్ అయితాను, హ్యాపీ ఫీల్ అయితాను అనేది కూడా అవసరం లేదనే పాయింట్ నేను డ్రైవ్ చేయాలనుకుంటున్నాను. ఇబ్బందులు ఉంటాయి, టైము పడుతది. బట్ మంచిగా చేస్తున్నప్పుడు మనకు బెనిఫిట్స్ ఉంటాయి. వి ఎంజాయ్ దోస్ బెనిఫిట్ ఆల్సో. లెట్స్ బి అవేర్ దట్ ఇట్స్ గోయింగ్ టు టేక్ సర్టెన్ ఇయర్స్. రైట్? మనం ఎన్ని ఇయర్స్ పడుతది అనేది కూడా మనమే ఒక 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 రఫ్ క్యాల్కులేషన్ యేసుకొని అంతకంటే ఎక్కువ పడ్డప్పుడు రాంగ్ ఫీల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. So this is the last refresher, right? 26th December, like next week we are going to meet in the new year. So I wish everybody happy and prosperous new year in advance. And కొత్త సంవత్సరంలో మనందరికీ బాగా రెజల్యూషన్స్ తీసుకునే అలవాటు ఉంది కదా. సో లెట్స్ కమిట్ ఫర్ సమ్ ప్రాక్టీస్ that this is something you will do in 2022, but let's be mindful that it may not happen. And the mother of all practices is awareness. And iyanni em chestuna awareness, just being aware. You cannot do anything wrong in a aware state. నేను పూర్తి అవేర్నెస్ తో ఉంటూ ఒక రాంగ్ చేయలేనండి అసలు. అది అది నిద్ర లేవడం కావచ్చు, తినడం కావచ్చు, ఎనీ అదర్ థింగ్ కావచ్చు. ఇన్ అన్ అవేర్నెస్ స్టేట్, రైట్? మనిషి సెల్ఫ్ అవేర్నెస్ తో ఉంటూ రాంగ్ చేయలేడు. దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రాక్టీసెస్. Just one practice of being aware itself, will sort out everything. And as I said, it takes certain years. In checkpoint ఏంటి, సరిగ్గా నడుస్తుందా, ఇంప్రూవ్ అవుతుందా అంటే, am I more happier? Am I more comfortable? Am I living with ease? చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. లైక్ ఒకటి జరిగినా జరగకపోయినా, డెవలప్మెంట్ నేను అనుకున్నది అయినా అవ్వకపోయినా, నేను అన్నది అనుకుంటే నేనే తక్కువ పర్ఫామ్ చేసినా, ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్, ఐ నో వాట్ టు డూ ఫర్దర్. ఆ ఈజినెస్ ఉందా అండ్ ఒక స్టెబిలిటీ ఉందా, రైట్? మన ఇంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఏ విధంగా ఉంటున్నాం. ఒకరోజు బాగుండడం, ఒకరోజు బాగుండకపోవడం, వాళ్ళు జస్ట్ ఇలా చూస్తేనే అర్థమైపోతుంది. లైక్ అవి వెరీ కంఫర్టబుల్ ఇన్సైడ్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్? అగైన్ యాజ్ ఐ సెడ్, లెట్ us నాట్ మేక్ ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్ యాజ్ అనదర్ థింగ్ టు అచీవ్. ఇదేమి మళ్ళీ బయట ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి అనే విధంగా కాదు. అండ్ నాట్ ఫీల్ గిల్టీ వెన్ వీ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్. జస్ట్ నోట్ దట్ ఓకే, దిస్ ఈస్ మై లెవెల్, దిస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దానికి బట్ నెక్స్ట్ ఏం చేయాలో అనేది చూద్దాం. అండ్ రిమెంబర్ దట్ ఏది చేసినా మనం హ్యాపీనెస్ కోసం చేస్తున్నాం, జస్ట్ టు బి మోర్ హ్యాపీయర్, రైట్? It is possible that somebody is rising every single day, spending 1 hour doing puja or doing practice, doing yogic exercises and whatever, but is a miserable person. It could be possible అండి. ఒక పనిని ఒక రిచువల్ లాగా బాగా వర్కౌట్ చేసుకొని ఫుల్ గా చేసి ఇంటర్నల్ గా మాత్రం ఒక హ్యాపీనెస్ లేకుండా బయట వాళ్ళని కూడా టార్చర్ చేసుకుంటే వాళ్ళు ఆల్రెడీ మనకు లక్షల మంది ఉన్నారు. సో అందుకే లెట్స్ పుట్ నాట్ ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కొనసాగింది అనేదే కాదండి మెయిన్. నా డెవలప్మెంట్ జరిగిందా అంటే నేను ఇంకా హ్యాపీగా ఉన్నానా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాక్ట్. సో జస్ట్ కీప్ దట్ అట్ ద సెంటర్. సో విత్ దట్ ఐ ఎండ్ ఇట్ అండి. థ్యాంక్ యూ. నౌ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద కానీ ఫర్దర్ ఎవ్రీ ప్రతి వారం మనం చేస్తున్నట్టుగానే ఇన్ జనరల్ వాట్ ఎవర్ యూ హావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ యూ హావ్ బీన్ థింకింగ్, వాటి గురించి మొత్తం మీకు అడగొచ్చండి. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ అండి, ఎనీ క్లారిఫికేషన్, ఎనీ షేరింగ్, రైట్? మీరు ఈలోపు మీకు ఏదైనా మంచి ఇంప్లిమెంట్ చేసినా, ఏదైనా హ్యాపీగా అనిపించినా ఆర్ ఏదైనా ఇబ్బంది అయినా కనుక ఫీల్ ఫ్రీ టు షేర్ అండి. జస్ట్ అందరం ప్రతి వారం ఒకసారి కలుసుకొని జస్ట్ షేర్ చేసుకోవడానికి సెషన్. ఓకే, డిడ్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం డిఫరెంట్ది చెప్దాం అనుకున్నా. నేను పంపిస్తానండి, పీడిఎఫ్ ఫైల్ పంపిస్తానండి. నేను ఇన్ఫాక్ట్ ఒక బుక్ రిఫరెన్స్ కూడా షేర్ చేస్తానండి. నేను దీని మీద ఒక చిన్న బుక్ చదివాను. అంటే పెద్ద బుక్స్ చాలా ఉన్నాయి, పతంజలి ఒరిజినల్ టెక్స్ట్, శ్లోకాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ దెర్ ఇస్ వన్ స్మాల్ బుక్ అండి, స్వామి భాస్కరానంద అని ఉన్నారు, ఈ రామకృష్ణ మఠ్ సంబంధించిన అతను రాశారు. జస్ట్ 100 రూపీస్ ఏముంది, అమెజాన్లో కూడా ఉంది. నేను రిఫ్రెషర్ గ్రూప్లో లింక్ షేర్ చేస్తానండి. నాకు బాగా నచ్చింది ఆ బుక్. ఈ ప్రెజెంటేషన్ కూడా షేర్ చేస్తాను. అందరూ బాగా సైలెంట్ గా ఉన్నారు. ఇట్ మేక్ సెన్స్. ఏదైతే చెప్పానో అదేమైనా రిలవెంట్ అనిపించిందా మీకు? ఏమైనా దాంతో మీకు అవును నాకు ఇలా జరిగింది అలా ఏమైనా అనిపించిందా మీకు? యా షూర్.
పద్మజ గారు. But it also gave a lot of confidence that ఈ ఫలానా వస్తువులు లేవు, ఫలానా ఉన్నాయి, సో యూ నో వాట్ టు టాకిల్. అవునండి. అవును. సో దానికి So- మనమే ముందే ఒక ప్లాన్ క్లియర్‌గా పెట్టుకుంటే క్లియర్ ఉంటది అది. So like that, it served both purposes, both positive and also quickly get which area we are lagging behind. వీటిని మిస్టేక్లు ఫాల్ట్లు అన్నకు లేదు, దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ టెండెన్సీస్. సో అవునండి. అవును. అవును. we have to overcome these. యెస్. అది ఏముంది ఏమి లేదు అవును. అవును. అంటే ఇప్పుడు నా వరకు నేను చెప్పాల్సిన అవసరం లేదు దట్ ఐఎమ్ నాట్ ల్యాకింగ్ ఇన్ ఎంతూజియాజం అండ్ దోస్ థింగ్స్. అవును. It's very obvious to any observer or అవునండి. anyone. అవును. But I'm definitely also ante there are other things which I'm lacking in. So quite a few. So we all ante reaching achievement and not being able to stay there. I think it's a major issue with most people. అవునండి. అది చాలా పెద్ద ఇష్యూ అండి. చాలా పెద్ద ఇష్యూ. ఇట్స్ వెరీ బిగ్ వన్. అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అది. అవును. అందరికండి. అందరికి. లాటే కాదు అంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. లైఫ్ లాంగ్ అండి. యా. సో అలాగే ఇంకా ఉన్నాయి మెనీ థింగ్స్ విచ్ వన్ ఇస్ నాట్ ఓకే విత్. సో దోస్ హ్యావ్ టు బి ఇంప్రూవ్డ్. సో పతంజలి సూత్రాల గురించి ఇద్దరుకు విన్నాను, ఐ నో, బట్ దిస్ హెల్ప్ మీ రీఎన్ఫోర్స్ దోస్ థింగ్స్ ఇన్ మై హెడ్. యా. మన కంట్రీ నుంచి మన మన ఓన్ లిటరేచర్‌లో అండి వన్ ఆఫ్ ద చాలా గ్రేట్ బుక్స్ అండి. ప్రాక్టీస్‌ని సెంటర్‌లో పెట్టే బుక్ అండి. అంటే చాలా విషయాల్లో న్యూ ఇన్ఫర్మేషన్ ఉంటదండి. న్యూ అనాలిసిస్ ఉంటది కదా! సో దీంట్లో ఏంటంటే ప్రాక్టీసింగ్ సాధన మీద బాగా అంటే బాగా ఎంఫసిస్ ఉంటదండి దీంట్లో బుక్‌లో. ఓకే అండి. దీనికి కరాలరీగా ఇంకొకటి చేయొచ్చు. చెప్పండి. As we have come up with what are the obstacles, what stops, then as a natural corollary to that would be that how to overcome each one of these. Or alanti session, actually that can be multiple sessions, so those also can be done. So each one of these and mali that's why I said it. And also this trying to be aware and self awareness a master of all the practices and being self aware, because ఇవి ఏవి కూడా ఒక అవేర్నెస్ స్టేట్ లో జరగవండి. ఇవి కూడా all these obstacles, all these issues cannot happen if we are in a state of awareness. Can't be lazy, can't be under illusion, can't be behaving wrongly, any such thing in a state of awareness. సో ఒక సింగిల్ ప్రాక్టీస్ లాగానే ఈ మార్నింగ్ ఏదైతే 10 minutes అలా చేపించామో అది యాక్చువల్గా 24/7 చేయాల్సిన ఒక ప్రాక్టీస్ అనేది చెప్తున్నామండి మనం. So this one learning I have is that I've been practicing that awareness most time of the day. And whenever I'm going wrong, actually ఇప్పుడు గిరిజ గారు ఇందులో ఉన్నారో లేదో నాకు తెలియదు మీటింగ్ లో, కానీ ఆవిడతో వెంటనే అనేస్తూ ఉంటాను అనమాట దట్ okay, this is the thing, okay, this is where I'm wrong, this is so actually having a buddy helps. Yes sir. అంటే విత్ హోమ్ ఓపెన్ హార్ట్ లో మన థాట్స్ అన్ని మనం మాట్లాడుకోగలిగే ఫ్రెండ్, దట్ కెన్ బి ఫ్యామిలీ మెంబర్, స్పౌస్, ఫ్రెండ్, ఎనీవన్ ఆర్ చైల్డ్, ఎనీవన్ విత్ హోమ్ యూ క్యాన్ interact like that. So who can keep a check on you. You said you'll do this, but look, you're again going back, that sort of thing. So adi just yesterday only it happened. Yeah. That a friend of mine was supposed to come for a particular day. Then I planned everything for those 2 days. Then they changed the plan. So when they told me they changed the plan, I got upset. Not that
because of those days only, but because I think so, I analyze this because I put in all lot of efforts, and ante if anyone is coming, especially if you're a very small family, the efforts are higher. Ante if you're a 2-member family and 2 more people are coming, it is like 100% extra. పూర్వం అంటే 8 to 10 people ఉండేవారు, ఒకళ్ళిద్దరు వస్తే వాళ్ళకి it doesn't make any difference. So if someone is coming, then if you've done many things, they don't, and all those things are getting wasted. Ani plus I had other plans for post their thing, so many things like that. So then I myself realized that I corrected to some extent, where I said that okay, actually their delaying is their problem. Me getting upset is my problem. Yeah. 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 So I should do the best I can in that situation, and leave the rest to God. There's no point in mulling over it or feeling bad over it. అలాగా ఒక కాన్స్టెంట్ అవుతూ ఉంటుంది. ఇందులో నా సలహా టు ఎనీవన్ ఇస్ దట్ హ్యావ్ అట్లీస్ట్ దట్ వన్ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ టాక్ ఎనీథింగ్. So I'm very lucky that I have my friend Girija, అవునండి. with whom I can say anything, tell Mm. her any issues. She will not judge me or something. Mm. So that's important. ఎందుకంటే మనతో మన మనసులో ఉన్న విషయాలు రియాలిటీ ఇది ఫస్ట్ మనమే అవేర్ అవ్వం. తర్వాత అయినా కానీ అది ఎవరితోనూ మాట్లాడడం. అవును. బికాజ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఇస్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. అవును. Anyway, so that's a thing. I just wanted to. Yeah, it helps a lot, and thank you. Welcome. ఇంకా ఎవరైనా ఎనీథింగ్ షేరింగ్ అండి? ఎనీ క్వశ్చన్స్, ఎనీ షేరింగ్? Good morning, Harigar. This is Anita. అనిత గారు, గుడ్ మార్నింగ్ అండి. One particular, I think all the 9 points were very valid. Gani, I think one point that, today I was experiencing it, and it's so lucky that me session undindi. Self-doubt. Am I good enough? I have taken on so many responsibilities, not on outada. I think I was always laboring under that self-doubt only, and meer chepparu, it is such a coincidence that I heard it from you. So it is normal to have self-doubt. I think one needs to just carry on, and not get bogged down. Annadi, I think that is my takeaway from your session today. Yes, Andy. Yes. Yeah. Thank you. Thank you. So మనం ఈ ప్రాసెస్ గురించి మనకి ఫస్ట్ నుంచి పూర్తి అవగాహన కానీ సమ్హౌ మెయిన్ స్ట్రీమ్ లోకి రాకపోవడం వల్ల అరే నాకే ఉందేమో వాళ్ళకే ఉందేమో అనుకుంటాం. అదే ఇప్పుడు ఒక పిల్లోడు నడిచే క్రమంలో పడిపోతాడని అందరికి తెలుసు కాబట్టి పిల్లోడు నడుస్తూ కింద పడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదండి. అండ్ వీ డోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇన్ లైఫ్. దీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. So I mean, if that is there, then it won't bother us. Thank you. Thank you. బాగా సైలెంట్ గా ఉంది ఈరోజు. హాలిడే సీజన్ has started, it seems. Everybody is silent. అంటే నిన్ననే క్రిస్మస్ క్యారల్ ఉంది కదా, సైలెంట్ నైట్, హోలీ నైట్. అదే అంటున్నాను. సో ఇప్పుడు ఈ రోజు చెప్పిందే అని కాదండి, ఇన్ జనరల్ కూడా ఎనీ షేరింగ్, సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, ఎనీ ఇన్సిడెంట్, ఆర్ యూ హావ్ డన్ సంథింగ్ విచ్ హెల్ప్ యూ, కెన్ షేర్ అండి.
నమస్తే సార్. విన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా వినేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత ఆచరణలో పిక్చర్‌కి ఇవన్నీ వస్తున్నాయి. అదే సార్ ఎక్కువగా వినేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. దట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చేస్తున్న మన భ్రమలో ఉంటున్నాం అంతే. పూర్తిగా చేయలేకపోతున్నాం అది. మీరు చెప్పేది ప్రతిది కూడా మాకు అండర్‌స్టాండింగ్ అవుతుంది. మా బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. చేసినప్పటికి కూడా చేయలేకపోతున్నాము ఒక్కొక్కసారి సందర్భంలో. ఉదాహరణ క్లాసెస్ మీరు 7:00 ఖచ్చితంగా ప్రతి సండే పెడుతున్నారు. మేము ఆ టైంకి అటెండ్ అవ్వలేకపోతున్నాం. జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ ఎందుకు అవుతున్నాం అసలు? అది అవసరం మీకు ఇప్పుడు అన్నట్లు మాకు నిత్య నీడ్ ఇది. ఇప్పుడు మనం భోజనం లేకపోయినా ఒక అరగంట లేకపోతే ఉండగలము, లేకపోతే ఇవన్నీ సెకండరీ. కానీ ఇది ఈ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ మా లైఫ్‌కి. అదే ఎందుకు మేము అవుతున్నామంటే మాలో ఉంది. మీరు చెప్పిన ఇప్పుడు చెప్పిన అన్ని ఐటమ్స్ కూడా మాలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అదేంటి లక్ష్మణరావు గారు, ఇప్పుడు మనలో అందరిలో ఉంటాయండి. దాంట్లో ఉంటది. అయితే దాని గురించి కూడా అంత వరీ కావాల్సిన అవసరం లేదనే పాయింట్ కూడా నేను ఎంఫసైజ్ చేస్తున్నానండి. ఏంటంటే సరే 10 నిమిషాలు నేను రావాలి అనుకుంటున్నాను. 10 నిమిషాలు లేట్ అవుతుంది. రైట్? నెక్స్ట్ టైమ్ విల్ ట్రై. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇది అయింది అని చెప్పి వి డోంట్ హావ్ టు ఫీల్ బ్యాడ్. మనం దాని గురించి ఇప్పుడు ఏమైతుందంటే మంచి చేయాలనుకుని చేయలేకపోవడం అదే ఒక దుఃఖకారం కావాల్సిన అవసరం లేదు. అండ్ ఇది 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 ఇట్లా టోటల్ పరిణామ క్రమంలో మన అభివృద్ధి ప్రాసెస్‌లో ఇది ఒక స్టేజ్ అది. రైట్? లైక్ ఆఫ్టర్ సమ్ సమ్ టైమ్ ఇట్ విల్ ఇంప్రూవ్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన దృష్టికి వచ్చేసింది కదండీ. ఒకసారి మన దృష్టికి వచ్చాక అది మారకపోవడం ఉండదండి. ఇక అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అది క్లియర్ అయిపోవాల్సిందే. అది అవుతుంది. అది అవ్వకపోవడం అనే క్వశ్చన్ లేదు. ఏదైతే కొన్ని ఫైల్ అవ్వని చాలా ఉన్నాయండి మనకే తెలియదు అవి ఉన్నాయని. ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, ఏదైతే మన దృష్టికి వచ్చిందో అది మారుతుందండి. అయితే ఎంత ఎఫర్ట్ పెట్టాము, దాన్ని ఎంత ప్రయారిటీ పెట్టాము అనేది ఉంటదండి. ఇప్పుడు మనలోనే 2 రకాలు ఉంటదండి. ఇది ఇంపార్టెంట్ అని అనుకుంటాము, కొంచెం మిస్ అయినా పర్లేదు అని ఎక్కడో కూడా ఉంటది. ఎందుకంటే మనం ఎవ్రీడే మనం ఎన్నో పనులు కరెక్ట్ టైం కూడా చేస్తాం కదా. కరెక్ట్ సార్. చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ పనులు కరెక్ట్ చేయాలి అనేది ఫిక్స్ అయింది అన్నట్టు మన మైండ్ లో కూడా. సో డీపర్ విత్ ఇన్ డ్యువాలిటీ ఉంటదండి. ఇది ఇంపార్టెంట్ అని ఉంటది. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఎందుకంటే ఒక అర్జెన్సీ అనేది పెట్టాం మనం దీనికి ప్రయారిటీలో. ఇది ఒక చాలా అర్జెంట్ విషయము అని పెట్టాం. ఇది చిన్నగా జరగాల్సింది మళ్ళీ చూద్దాంలే అన్నట్టు కూడా మనలోనే ఉందన్నట్టు. వేరేది ప్రయారిటీ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అంటే డీప్ విత్ ఇన్ దాని వల్ల నా లైఫ్ బెటర్ అయింది అని ఎక్కడో డీప్ విత్ ఇన్ సెట్టింగ్ ఉందన్నట్టు మైండ్ లో. వేరే దాని మీద హైయర్ ప్రయారిటీ పెట్టాము అంటే దాని అర్థం దాని వల్ల మన లైఫ్ బెటర్ అయింది అని అనుకుంటున్నాం. యాక్చువల్ ఇప్పుడు మేబీ ట్రూ, ఇట్ మే నాట్ బి ట్రూ అన్నట్టు. సో అందుకే కంటిన్యూస్ అవేర్నెస్, ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన, ఇదా ఎందువల్ల ఇది అవుతుంది అనేది చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ప్రాసెస్ బెటర్ అయిపోతుంటుంది. ఇంకొక విషయం అండి, ఇందులో ఏమవుతుందంటే మనకి లైఫ్ లో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం చాలా ఫోకస్డ్ అనుకుంటూ ఉంటాం, కానీ స్టిల్ వీ హ్యావ్ డిస్ట్రాక్షన్స్. జస్ట్ ఫర్ మై ఓన్ ఎగ్జాంపుల్, టుడే 6:55 కూడా టైం చూసి 5 more minutes కరెక్ట్ గా లాగిన్ అవుదాం అనుకున్నా. సడన్ గా ఆ 5 minutes లోనే ఐ గాట్ డిస్ట్రాక్టెడ్ విత్ సంథింగ్ ఎల్స్ and I was going on and suddenly I realized it's 7:05. Okay. So so even మన intention ఉన్నా గానీ we end up sometimes with many distractions, so we need to be aware of all our distractions also. అది ఇవాళ నేను నేర్చుకున్నది. అంటే అన్ని లేటెస్ట్ గా కొన్ని విషయాలు అయిన వల్ల మీరు చెప్తుంటే ఇట్ ఇమ్మీడియట్లీ స్ట్రక్ అ పాయింట్. అవునండి. బట్ ఆ డిస్ట్రాక్షన్ స్టేట్ లో కూడా అండి, ఇట్ ఈస్ అగైన్ దిస్ లాస్ ఆఫ్ అవేర్నెస్ అండి పద్మజ కదా. ఇప్పుడు మన సడన్ గా అవేర్నెస్ బ్యాక్ రాగానే దిస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అని గుర్తొచ్చింది చూడండి. అండ్ ఈ అవేర్నెస్ కంటిన్యూస్ గా రావడం అనే దానికి ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ జస్ట్ లైక్ దట్ అండి. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో లెట్ us accept that this is how the current state is and will become better. And this despite the fact that I did not get sleep last night. I slept only at 4 o'clock.
ఓహ్! And I woke up at 6:30. So అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది టు అటెండ్ ద థింగ్. అవును. Still I got distracted and wasted those 5 అంటే మిస్ ద ఫస్ట్ 5 minutes. యాహ్! సో అందుకని అలాగా మనకి ఎంత ఇంటెన్షన్ ఉన్నా అవును. అవును. డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి. We అవును. have to keep bringing it back. అవునండి. అవును. అండ్ మనం గూడా వేరే వాళ్ళ గురించి అంతా కంపాషనేట్‌గా ఉండాలండి. వేరే వాళ్ళు ఒక మిస్టేక్ చేసినా వాళ్ళు రైట్ ఇంటెన్షన్ ఉన్నాక గూడా అది చేయలేకపోయారు అనే విషయం గూడా మనల్ని మనం అర్థం చేసుకుంటే అర్థమవుద్ది వాళ్ళ విషయం గూడా. కరెక్ట్. ఇప్పుడు ఈ 5 నిమిషాలు లేట్ వచ్చినామని నాన్ సీరియస్ పార్టిసిపెంట్ అనుకోవడానికి లేదు గదండీ. యాహ్! ఇంకా అండి? మాట్లాడలేకపోతే చాట్‌లో అయినా పెట్టొచ్చండి. శ్రీకాంత్ గారు చాట్ మెసేజ్ పెట్టారు. యాహ్! ప్రయారిటీస్ గురించి. రైట్ అండర్‌స్టాండింగ్ తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు చాలా అర్జెంట్ పనులున్నాయి అనుకుంటా అన్నట్టు. అండ్ ఇంకొకటి కూడా అండి. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఇందాక పద్మజ గారు చెప్పారు కదా! లైక్ ఒక 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 పార్ట్నర్ ఉండడం అండి. ఐ మీన్ జనరల్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ యాంగిల్ వాట్లలో దే యూజ్ దిస్ టర్మ్ కాల్డ్ అకౌంటబిలిటీ పార్ట్నర్. యూ సెడ్ యూ విల్ డూ దిస్ చేయలేదు అని ఒక ఫ్రెండ్లీగా చెప్పగలిగే వాళ్ళు ఉండడం అనేది చాలా యూజ్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ అది ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక విధానం ఏంటంటే ఫ్యామిలీ అండి అసలు చెప్పాలంటే. అన్‌ఫార్చునేట్‌లీ ఫ్యామిలీ ఉన్నారు. మీరు ఒక పూట తినకపోతే అడుగుతారు. ఒక పూట మీరు డల్‌గా ఉంటే అడుగుతారు. సో, బాడీ లెవెల్‌లో బానే అడుగుతారండి. బానే చూస్తూ ఉంటారు. బట్ దెన్ సిన్స్ ద ఫ్యామిలీ పర్పస్ అనేది సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎవ్రీబడీ అనేది సెంటర్‌లో లేదు కాబట్టి రిమైనింగ్ థింగ్స్ సెంటర్‌లో ఉన్నాయి. రిమైనింగ్ థింగ్స్ కూడా ఇంపార్టెంట్. దట్ సేఫ్టీ, సెక్యూరిటీ, అందరికి ఫిజికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనేవి ఉన్నది. అవి ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. బట్ అంతవరకే ఆగిపోతుంది. కాబట్టి మనకి వితిన్ ఫ్యామిలీ కూడా అంత వీటి గురించి డిస్కస్ చేయడానికి అందరికీ ఉండకపోవచ్చండి మనందరికీ. బట్ దెన్ నౌ దట్ దిస్ మచ్ టెక్నాలజీ ఏదో ఓవర్ ఫోన్ గాని, ఒక ఫ్రెండ్స్ గాని, ఇలా లైక్ మైండెడ్ గ్రూప్స్ గాని ఉంటాయి. సో, దట్ అది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తదండి. ఇన్‌ఫాక్ట్ అది ఆలోచించే మేము ఈ వర్క్‌షాప్స్ దాని తర్వాత రిఫ్రెషర్‌లో కూడా మనందరం అలాంటి లైక్ మైండెడ్ వాళ్ళని జాయిన్ అవ్వడమే కదా! ఈ రిఫ్రెషర్ కూడా. ఇది కాకుండా ఇంకొకటి కూడా మేము ఇనిషియేటివ్ తీసుకున్నామండి. సో, అది ఆల్రెడీ 1 ఇయర్‌గా చేస్తూ ఉన్నాం. అగైన్ వి లాంచ్ దట్ ప్రోగ్రామ్. సో, దట్ ప్రోగ్రామ్ కాల్డ్ హోలిస్టిక్ లివింగ్ ప్రోగ్రామ్ అంటున్నాడు. ఏమైందంటే ఇక్కడ ఒక 30 మంది, 50 మంది, 60 మంది ఉండి ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం. ఆ హెచ్ఎల్‌పి ప్రోగ్రామ్‌లో ఏంటి అంటే హోలిస్టిక్ లివింగ్ ప్రోగ్రామ్‌లో లైక్ ఎవరైతే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్రయారిటీ పెట్టి లైక్ వాళ్ళ సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద కొంచెం ఇంటెన్స్‌గా వర్క్ చేయాలి అనుకుంటున్నారో అండ్ కమిటెడ్‌గా ఉన్నారు అలా. వస్తా అని చెప్పి మళ్ళీ రాకపోవడం అలా కాదు. కమిటెడ్‌గా ఉన్నారు. సో, వాళ్ళు ఒక స్మాల్ గ్రూప్ అండి. జస్ట్ అబౌట్ 6 నుంచి 8 పీపుల్ అలా ఒక యాస్ ఎ గ్రూప్. సో, వి మీట్ ఆన్‌లైన్ ఓన్లీ. వి మీట్ బై వీక్లీ అంటే 15 రోజులకు ఒకసారి కలిసి. సో, ముందే మనం కమిట్ అయితాం. ఈ 15 డేస్‌లో దేర్ ఆర్ 2 ఆర్ 3 థింగ్స్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. యూ ట్రై వర్కింగ్ ఆన్ అండ్ యూ కమ్ బ్యాక్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఈ విధంగా చేయాలనుకున్నాను. ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరగలేదు. ఎన్ని సజెషన్ ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవడం అండి. మనం బేసికల్లీ ఒక 6 మందో, 8 మందో 15 రోజులకోసారి కలుసుకొని మన డెవలప్‌మెంట్ గురించి మనమే మాట్లాడుకోవడం. దాంట్లో ఏమి ఇంకా వేరే సెపరేట్ సెషన్ చెప్పడాలు ఏమి ఉండవు. అది మేము చేస్తూ ఉన్నామండి. సో, ఇప్పటికి ఒక 4 గ్రూప్‌లు అలా చేసాము. ఒకటైతే ఓన్లీ ఎక్స్‌క్లూసివ్ గ్రూప్ కూడా చేసాము. చాలా బాగా అయింది. సో, ఏదైతే ఇది మనకు కొంచెం లైక్ మైండెడ్ వాళ్ళు ఉంటే ఇది బాగా హెల్ప్ అయిద్ది అనేది మేము గుర్తించాము. మేము కూడా ఒక ఫ్రెండ్స్‌గా కలిసి ఉన్నప్పుడే మాకు చాలా యూజ్ అయింది. ఇన్‌ఫాక్ట్ అలా అందరం టుగెదర్ వచ్చి పెట్టిందే సీఎస్‌డిసి. మాకు అర్థమయ్యి మాకు యూజ్ అయ్యి లెట్ అస్ గివ్ దిస్ ఆపర్చునిటీ అనుకున్న విధంగా వచ్చిందే సీఎస్‌డిసి. అదర్‌వైస్ దేర్ ఈస్ నో అదర్ ప్రాసెస్ టు కమ్ ఔట్. సో, దట్ డెఫినైట్‌లీ హెల్ప్స్. దట్ డెఫినైట్‌లీ హెల్ప్స్ అండి. అండ్ ఇంకొకటి మనము ఈగో అండి. దిస్ ఈగో దట్ I know that there are certain things lacking in me, but I cannot speak about it. Right? So let us be aware that
ఆల్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రమ్ దిస్ ఈగో యాజ్ వెల్. మన గురించి మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని, రైట్, మనల్ని అవతల వాళ్ళు ఒక విధంగా అనుకుంటున్నారు అని మనమే అనుకొని, అండ్ దాని గురించి నేను మాట్లాడినా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా చాలా పెద్ద అడ్డంకి అండి యాక్చువల్గా. సో దిస్ ఈగో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ ఇష్యూ అండి. మనల్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవడం, మనం దాని గురించి ఓపెన్ గా మాట్లాడలేకపోవడం, ఈవెన్ విత్ అవర్ లైఫ్ పార్ట్నర్, రైట్. ఇంట్లో మన గురించి మనకి అంత క్లియర్ గా తెలిసిన ఒక వ్యక్తితోని కూడా మనం ఓపెన్ హార్టెడ్ గా, చాలా ఓపెన్ గా మాట్లాడలేకపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ అండి. దాన్ని కనుక మనం అడ్రస్ చేయగలిగితే, ఐ వర్క్ క్వైట్ ఎ బిట్ ఆన్ ఇట్ అండి. ఐ మీన్ ఐ బి వెరీ ఓపెన్, ఐ మీన్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎక్స్టెండ్ ఫ్యామిలీ. అది ఇట్ విల్ డూ మిరకల్స్ అండి. ఇఫ్ యూ కెన్ cross that thing, cross that, this ego thing, whatever the ego is telling you not to do it, do something which is unthinkable, right? So adi ganaka manam cheyagalite, asalu first of all manaki chaala relief ga untadandi, and the other people also will be, very happy. So that ego stops us andi. మన own over evaluation ఏదైతే ఉంటుందో దాన్ని క్రాస్ చేసి మనం ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడగలిగితే చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దాన్ని ఈగోని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి అంటే మాత్రం చాలా ఎఫర్ట్ పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి, మీ పాకెట్లో 10 రూపాయలు ఉందని తెలుసు, మీకు తెలుసు ఆ విషయం, అందరికీ 50 రూపాయలు అని చెప్పారు. ఇంకా 50 రూపాయలే అనేది నమ్మకం అందరికీ కటింగ్ ఇస్తూ మీరు పని చేయాలంటే చాలా కష్టమైంది. అమ్మో ఎవడైనా చూస్తాడో ఏమో, అమ్మో నేను చెవిలో వంగినప్పుడు కనిపిస్తాయేమో, అమ్మో అదైద్దేమో అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ మీరు చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఎక్కడ నన్ను వేరేవాడు తక్కువ అనుకుంటాడో అనే దాన్ని కాపాడుకుంటూ చేయాల్సి రావడం అనేది వెరీ లాట్ ఆఫ్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ ఇట్ సెల్ఫ్ అండి. Yes, absolutely, I agree with this, and God has been kind to me on this particular aspect, as you've seen in this program also, that I very openly discuss this program. But అది కాకుండా ఇంకొకటి నేను చేసేది ఐ వాంట్ టు షేర్. నేను ఒక 2015 నుంచి ఐ హ్యావ్ వేరియస్ గోల్స్ అన్నమాట. అంటే ఐ డోంట్ కాల్ దెమ్, ప్రతి 1st January ఇవి పెడతాను, 31st December కి ఐ అసెస్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద ఇయర్. అండ్ దీస్ గోల్స్ ఆర్ బోత్ వర్క్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్, హెల్త్ గోల్స్, లిటరరీ గోల్స్ అని ప్రతి ఏడాది ఐ కీప్ యాడింగ్ టు ఇట్. ద రీసెంట్ వన్ ఐ యాడెడ్ ఆర్ ఎమోషనల్ గోల్స్. And alaga, so and these I actually publish them, I put them up on Facebook. Okay. And Facebook lo actually friend list lo 2000 mandi unnaru. Kani contributors to this would be some 20 people, but even 20 people's contribution is very huge, especially since my friend list has many heads of companies, editors of many newspapers and magazines, also directors and professors of IIMs and IITs and all different places. So they have very, very valid things to say, which helps me fine tune my goals. అందుకని మీరు ఇలాగా అంత పబ్లిక్ గా షేర్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక 10 మందితో క్లోజ్ వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా దే విల్ ఐదర్ ఫైన్ ట్యూన్ ఇట్, ఇంప్రూవ్ అపాన్ యువర్ గోల్స్. అంటే మరీ స్టార్టింగ్ లో నేను ఫస్ట్ గోల్స్ పెట్టినప్పుడు సమ్వన్ టోల్డ్ మీ యూ షుడ్ హ్యావ్ మెజరబుల్ గోల్స్. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై లైఫ్, there is no measurement there. Okay, but I want to నేను రోజుకి ఎన్నిసార్లు ఎవరి గురించి చెడు అనుకుంటున్నానో లిస్ట్ మైండ్ లో రాసుకుని అది రాసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ అది మెజరబుల్ గా విత్ నంబర్ అండ్ ఆల్, యువర్ గోల్ షుడ్ బి మెజరబుల్. సో అదొకటి నేర్చుకున్నా. అలా ఇట్ గెట్స్ ఫైన్ ట్యూన్డ్. సో గ్రూప్ ఎనీవే ఆల్వేస్ హెల్ప్స్, బట్ ఈ గ్రూప్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే ఆ టైప్ గ్రూప్ ఉండకూడదు. నాన్ జడ్జ్మెంటల్ ఎవరు అనుకుంటారో అలాంటిది ఒక గ్రూప్ చేసుకుని వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏం చేసుకుంటామో సెల్ఫ్ డెవలప్మెంట్ ఆల్వేస్ హెల్ప్స్. థ్యాంక్స్ అండి. ఇట్ మేక్స్ ప్రాపర్ సెన్స్ అండి. సో పర్టికులర్లీ సిన్స్ యూఆర్ రీచింగ్ ఎండ్ ఆఫ్ ద 2021, ఈ ఇయర్ అయిపోతుంది 5 రోజులలో, అండ్ న్యూ ఇయర్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో ఇఫ్ యూ కెన్ కమిట్ సంథింగ్ ఫర్ ద న్యూ ఇయర్ అండి, ఈ విషయాలు చేద్దాము అని మీరు పెట్టుకుంటే క్లియర్ గోల్స్ అండి. అది కూడా ఐ జస్ట్ ఇంప్రూవ్ మై రిలేషన్షిప్ అంటే, ఐ మీన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, అది రాసుకుంటే
అది లెక్కించే విధంగా ఉండేటట్టు, క్వాంటిఫై చేసే ఉండేటట్టు ఉంటే ఇంకా బాగుంటుంది. కొన్ని క్వాలిటేటివ్గా ఉంటాయి, బట్ దట్స్ ఓకే. బట్ జస్ట్ బీ ప్రిసైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇయర్ గోల్స్ రాసుకుంటే బాగుంటుందండి. సో నేను కూడా చేస్తూ ఉంటానండి. సో ఇయర్కి ఇన్ని అని నేను రాసుకొని ఫస్ట్ ఇయర్ వైజ్ గోల్ రాసుకొని దెన్ అందులో ఏవి నేను ఏ మంత్లో చేస్తానని మంత్ వైజ్ కూడా మ్యాపింగ్ చేసుకోవడం అండి. అండ్ దెన్ ఈవెన్ ఈ మంత్లో ఈ 3 ఉన్నాయి, వీటిని ఈవెన్ వీక్ వైజ్ మ్యాపింగ్ చేసుకోవడం. అండ్ దెన్ కమ్స్ టు ద డే వైజ్ అండ్ దెన్ హవర్లీ వైజ్. ఐ మీన్ అందరూ ఇలా చేయాలని ఏం లేదు, అదొక పద్ధతి అలా కూడా చేసుకోవచ్చు. దెన్ క్లియర్గా ఉంటుందండి, మనం ఎంత చేస్తామో ఎంత చేయలేదు, ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఉంటుంది. అంటే ఇవి రాసినా రాసుకోకున్నా అండి కొన్ని విషయాలు అయితే పక్కాగానే చేసేస్తామండి. సపోజ్ డబ్బులు ఉన్నాయి, ఏం లెక్క రాసుకోకుండా వదిలేస్తామా, రైట్? ఓ లైక్ ఈవెన్ రాసుకోకుండా ఒక రఫ్ ఐడియా అయితే బ్యాంక్ ఉంటుంది కదా, అందరి బ్యాంకులో ఎంత ఉన్నాయి ఇప్పుడు అందరికి తెలుసు కదా, ఎంత ఖర్చు వస్తుందో తెలుసు కదా. నెక్స్ట్ ఉన్న డబ్బుల్ని ఇంకా నెక్స్ట్ ఎలా చేయాలనేది క్లారిటీ ఉంటుంది కదా. ఎందుకు చేస్తున్నాం అంటే అది చాలా ఇంపార్టెంట్ అని చేస్తున్నాం. డబ్బులు అయితే చాలా ఇంపార్టెంట్ అని చేస్తున్నాం కదా, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ కదండి లైఫ్, మన ఓన్ డెవలప్మెంట్. ఏదైతే ఇంపార్టెంట్, ఎప్పుడో సర్టిఫికెట్స్ ఉన్నాయి జాగ్రత్తగా దాసి లామినేషన్ చేయించి కూడా పెట్టుకోలేదా అండి, రైట్? సో సిమిలర్లీ మనం చేయట్లేము అంటే ఏదో రీజన్ వల్ల ఏం చేయట్లేమండి. మనకు కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, అది రైట్ అండర్స్టాండింగ్ రాంగ్ అండర్స్టాండింగ్ వేరు. ఏంటంటే ఇది తర్వాత చేసుకోవచ్చు, ఇది ఇంత లెక్క కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అవుద్ది, ఏదో ఒకటి ఉంది మనకి, అందుకనే చేయవు. ఏదైతే ఇంపార్టెంటో అది పక్కాగా క్లియర్గా చేసేస్తామండి, పక్కగానే చేసేస్తాం. కూరగాయలు ఉన్నాయా లేవా, ఒకటి లాస్ట్ కూరగాయ అయిపోకుండా ఇంకో కూరగాయ తెస్తాం కదా, సామాన్లు అయిపోకుండా మళ్ళీ తెస్తాం కదా, రైట్? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోకుండా తెస్తాం కదా. 2 రీఛార్జ్ల మధ్యలో 2 రోజులు ఖాళీగా వదిలేస్తారా చెప్పండి, రైట్? ఒక రీఛార్జ్ చేసి అయిపోతుంది అంటే వదిలేస్తాం, ముందే రీఛార్జ్ చేస్తాం కదా, డేటా రీఛార్జ్ చేస్తాం కదా. సో సిమిలర్లీ విచ్ ఎవర్ వీ థింక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీ డూ అండి. ప్రయారిటైజ్ అవ్వకపోవడం, రైట్? ఇంకా దాన్ని ఫస్ట్లో పెట్టకపోవడం వల్లనే ఇగ్నోర్ చేస్తాం, కానీ ఊరికే ఇగ్నోర్ చేయడం. మనం ఏమి అమాయకులం కాదు, రైట్? క్లియర్గా వేరేది ప్రయారిటీ అనుకున్నాం కాబట్టి అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేయట్లేదు, అంతే. సార్ ఒక చిన్న సజెషన్ ఇంకొకటి మనసుకి తోచింది ఇప్పుడు. ఈస్ దట్ నేను యాక్చువల్లీ ఫిజికల్ డైరీ మెయింటైన్ చేస్తూనే ఉంటాను అనమాట. వాట్ ఐ ఫౌండ్ ఇస్ దట్ ఈ మన గోల్స్ మన ప్లాన్స్ ఈ మొబైల్లోనో వాటిలోనో రాసుకోవడం ఇస్ నాట్ అ గుడ్ ఐడియా అకార్డింగ్ టు మీ. ఎందుకంటే సంథింగ్ ఫ్లోస్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ టు యువర్ ఆర్మ్ టు యువర్ హ్యాండ్ ఫింగర్స్, యూ రైట్ ఇట్ and there is a connection, some sort of connection, and you actually stick to things what you have written in. తెల్ల కాగితం నలుపు చేస్తేనే అది మైండ్ లో ఎక్కువ ఉంటుంది. సో somehow I always advise anyone, because for me I see that when I write it down I achieve more. When I put it on computer here there somewhere ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకపోతే మైండ్ లోనే గుర్తుంటుకుంటాను అనుకుంటే కానీ థింగ్స్ సో మెనీ ఆల్వేస్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ వెన్ యూ రైట్ ఇట్ డౌన్. I agree that. I also do that. So, but అది చేస్తేనే 100% అంటే I cannot say. I mean, some people may be comfortable with electronics, but I will still suggest paper based. I also have physical diary. అండ్ ఎవ్రీడే జర్నలింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బాగుంటుందండి. డైరీ రాయడం కానీ, ఐ మీన్ వెరీ సింపుల్ థింగ్స్. నేనైతే గ్రాటిట్యూడ్ రాయడము అండ్ రిగ్రెట్ రాస్తుంటాను. దెర్ ఇస్ అ గ్రాటిట్యూడ్, ద రిగ్రెట్, అండ్ దెర్ ఆర్ ఇన్సైట్స్ ఆల్సో. రిగ్రెట్, ఐ మీన్ దీస్ ఆర్ కొన్ని థింగ్స్ చేయాలనుకున్నాము చేయలేకపోయినాయి, దాంట్లో రీజన్ ఏంటని కొంచెం అనాలిసిస్ చేసుకోవడం. అండ్ కొన్ని థింగ్స్ ఏవైతే చేసామో చేసిన దానికి ఐ మీన్ హూ హావ్ హెల్ప్, ఏ సిచ్యువేషన్స్, ఏ పరిస్థితులు ఎవరు హెల్ప్ చేశారనేది ఒకసారి అక్నాలెడ్జ్ చేసుకోవడం. అండ్ ఈలోపు నేను ఇంకా ఫర్దర్ ఇన్సైట్ కలిగినాయి కానీ ఇంకా నా దృష్టికి వచ్చిన పాయింట్స్ కానీ నోట్ చేసుకోవడం, ఇవన్నీ నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశాయండి. సో దట్ వే యూ కెన్ గో ఫార్వర్డ్. సార్ ఇది యాక్చువల్లీ ఉత్తి ఒపీనియన్ కాదు, నేను ఎక్కడో చదివాను దట్ వెన్ యూ యాక్చువల్లీ పుట్ ఇట్ డౌన్ రైట్ లైక్ దట్ ఎనర్జీ ఫ్లోస్ అంటే స్ట్రేట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ ద థాట్ అండ్ ఇట్స్ అ ఫిజికల్ ప్రాసెస్ అండ్ ద ప్రాసెస్ ఇస్ సపోజ్ టు help those things stay in your mind అని. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు మ్యామ్, వాళ్ళు స్టైలస్ పెన్ దాంతో కూడా రాసేస్తారు ట్యాబ్ మీద, అందుకని అంటున్నాను నేను. సో లెట్స్ నాట్ డిస్కౌంట్ దెమ్, రాస్తూ ఉంటారు. సో ఓకే అండి, ఇట్స్ 8:30. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు షేర్ ఎనీథింగ్, ఎవరైనా ఇంకేమైనా మాట్లాడాలన్నా ఏమైనా క్వశ్చన్ ఉన్నా విల్ టేక్ అండి లాస్ట్ వన్, అదర్వైజ్ విల్ ఎండ్ ద సెషన్.
అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. సో ఇన్ అడ్వాన్స్. సో 2022 ఒక బ్రాండ్ న్యూ పర్సన్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ నౌ హ్యాపీనెస్ అంటే ప్రాస్పరిటీ అంటే బాగా మీనింగ్స్ కూడా చెప్పాము కాబట్టి ఇప్పుడు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఓకే ఓకే అండి. సో థ్యాంక్ యూ. So if you're going on vacation,